నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో నేడు సీఎం పర్యటన, లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ. పాయకరావుపేటలో ఆక్రమణలపై అధికారుల కొరడా, 3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాధీనం. స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిన పెడుతున్న ప్రభుత్వం, 2026 మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు, ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సౌకర్యాల కల్పనకు నిర్ణయం. టాంజానియాలో అధ్యక్ష ఎన్నికల అనంతరం హింస, 700 మంది మృతి, ఫలితాలను ప్రకటించొద్దంటూ నిరసనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో పర్యటించనున్నారు. పెద్దన్నవారిపల్లిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నానికి పెద్దన్నవారిపల్లికి చేరుకునున్న చంద్రబాబు గ్రామంలోని 2 ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాలతో మాట్లాడనున్నారు. వారికి స్వయంగా పింఛన్ డబ్బు అందజేసి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటారు. సామాజిక పింఛన్తో అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారనే విషయాలను 2 కుటుంబాల్లోని సభ్యులతో మాట్లాడి తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గ్రామ సభ, పింఛన్ల పంపిణీ పూర్తయ్యాక మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జిల్లాతో పాటు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోరతామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఈసారి మళ్ళీ రెండవసారి నీళ్లు తీసుకురావడమే కాదు, చెరువుల్ని కూడా, అతిపెద్ద ఊట చెరువు అయినటువంటి కొండారెడ్డి చెరువు కూడా నీళ్లతో కృష్ణానదీ జలాలు నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రతి చెరువుని కృష్ణానదీ జలాలతో అన్ని వసతుల ద్వారా నింపేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. హార్టికల్చర్లో అద్భుతంగా పంటలు పండించేటువంటి మండలం ఇది. మామిడి ఫలసాయం పెద్ద ఎత్తున ఉన్నటువంటి మండలం. ఇక్కడ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి తీసుకురావాలా, అగ్రో బేస్డ్ యూనిట్ ఒకటి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజలందరూ మనసులో కూడా ఉంది. వారు కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ ప్రాంత ప్రజానీకానికి మంచి చేస్తుంది, ఈ నియోజకవర్గ ప్రజానీకానికి మంచి జరిగే రకంగానే ఉంటుందని చెప్పేసి కూడా బలంగా నమ్ముతాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ అతిథి గృహం ఎదురుగా ప్రధాన రహదారికి ఆనుకొని సర్వే నెంబర్ 132/B స్థలం ఆక్రమణలో ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్కు దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓ డేవిడ్ పంచాయతీ సిబ్బందితో ఆక్రమణ స్థలంలో బోర్డులను ఏర్పాటు చేయించారు. స్వాధీనం చేసుకున్న స్థలం విలువ సుమారుగా 3 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినా, అమ్మకాలు చేసినా సంబంధిత బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత రిటైర్ అయిన, ఇకపై రిటైర్ అయ్యే ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపచేసేందుకు మార్గదర్శకాలను ఆర్టీసీ విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఈహెచ్ఎస్ కింద ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగితో పాటు భార్యకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయానికి వచ్చారు. ఈహెచ్ఎస్ సహా ఆర్టీసీ ఆసుపత్రులలోనూ ఉచిత వైద్యం, మందులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ కంఠాల్లోని భూముల్లో ఇళ్లు, దుకాణదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆయా స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెడుతోంది. వైసీపీ హయాంలో నామమాత్రంగా చేసి జగన్ ఫోటోలతో ఇచ్చిన పుస్తకాల స్థానంలో ప్రభుత్వ చిహ్నంతో కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ కంఠాల్లో ఇళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలకు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిన పడుతోంది.
వచ్చే ఏడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డుల్ని ప్రభుత్వం జారీ చేయనుంది. డిసెంబరు నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేస్తారు. 6,000 గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తుల కొలతల్ని ప్రస్తుతం సేకరిస్తున్నారు. గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్లు, స్థలాలకు ఇప్పటికీ యాజమాన్య హక్కులు లేవు. వీటిని విక్రయించినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయరు. ఆస్తులు గ్రామ కంఠాల్లో ఉండడమే ప్రధాన కారణం. వీటిపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. 5 ఏళ్లలో 1300 ప్రాపర్టీ కార్డులే పంపిణీ చేశారు. వాటిపైన గత సీఎం జగన్ ఫోటో ముద్రించడంతో ఎక్కువ మంది తీసుకోవడానికి నిరాకరించారు. వాటి స్థానంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ అధికార చిహ్నంతో కొత్త కార్డుల్ని ఇస్తోంది. స్వామిత్వ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర స్థాయి యూనిట్ ని బలోపేతం చేయడంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంది. గ్రామ సచివాలయాల సిబ్బందిని భాగస్వాములను చేసింది. 6,000 గ్రామాల్లో 45 లక్షల ఆస్తుల సమగ్ర వివరాల్ని డ్రోన్ల ద్వారా సేకరించారు. వీటి ఆధారంగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్లను రూపొందించి ప్రాపర్టీ పార్సిల్ మ్యాపింగ్ చేస్తున్నారు. వీటిలో ప్రతి ఇల్లు, స్థలం పొడవు, వెడల్పు వివరాలు నిక్షిప్తమయ్యాయి. వీటి నిర్ధారణకు రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది ప్రతి ఆస్తికి కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. 2 నుంచి 3 రోజుల్లో మిగిలినవి పూర్తి చేయనున్నారు. ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలతో సెక్షన్ 9(2) ప్రకారం వచ్చే నెలలో ప్రజలకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక క్షేత్రస్థాయి తనిఖీ పూర్తయినట్లు సెక్షన్ 13 కింద ప్రకటిస్తారు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ROR) కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముద్రించిన జాబితాల్ని సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. పేర్లు మారినా, ఇతర లోపాలు గమనించినా ప్రజలు అభ్యంతరాలు తెలియజేయొచ్చు. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటిని సవరిస్తారు. మరో దశలో ఇంకో 6,000 గ్రామాల్లో 45 లక్షల ఇళ్లు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం 2026 మార్చి తర్వాత ప్రారంభం కానుంది. ప్రభుత్వం అందించే కార్డులతో లాభాల్ని పరిశీలిస్తే ప్రజల అవసరాల మేరకు ఇళ్లు, ఖాళీ స్థలాలు విక్రయించుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇలాంటి క్రయ విక్రయాల్ని రిజిస్టర్ చేస్తారు. ఈ మేరకు రెవెన్యూ చట్ట సవరణ చేశారు. కార్డు ఆధారంగా ఆస్తులకు బ్యాంకులు రుణాలిస్తాయి. వాటిని వారసులకు బదిలీ చేసే అవకాశం ఉంది. పాలనకు సాంకేతిక జోడింపు దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒకే నమూనాతో పనిచేసే 13 ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాజధానిలోని ప్రధాన కేంద్రానికి వాటిని అనుసంధానం చేయనుంది. ఈ పనులన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మొంతా తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సాంకేతికత కీలకంగా మారింది. భారీ విపత్తులోనూ ప్రాణనష్టం నివారించడం సాధ్యమైంది. సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు, మంత్రులు RTGS సాంకేతికత ఆధారంగా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో RTGS కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 13 RTGS కమాండ్ కంట్రోల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వాటిని రాజధానిలోని ప్రధాన కేంద్రానికి అనుసంధానం చేయనుంది. వాటి ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అక్కడి RTGS కేంద్రాలకు అనుసంధానం చేయనుంది. జిల్లాల్లో నిర్మించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతల్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనుంది. రాష్ట్ర RTGS కేంద్రాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికోసం సచివాలయం దగ్గర మల్టీపర్పస్ భవనాన్ని నిర్మిస్తోంది. RTGS సేవలు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవల్ని అందిస్తోంది. అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా ఇస్రో సహకారంతో శాటిలైట్ సాయంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా డేటా లేక్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యకలాపాలకు RTGS కేంద్రమవుతోంది. RTGS రాష్ట్ర స్థాయి భవనాల్లో అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. వాటిలో రాష్ట్ర స్థాయి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయనున్నారు. 240 మంది ఆపరేటర్లు పనిచేసేలా వర్క్ స్టేషన్ టేబుల్ ఏర్పాటు చేయనున్నారు. 338 మందితో సమావేశం నిర్వహించేలా పెద్ద సమావేశ మందిరం, 14 మందితో సమావేశమయ్యేందుకు వీలుగా మినీ కాన్ఫరెన్స్ హాల్, సీఎం, RTGS డైరెక్టర్ కార్యాలయాలు ఉండనున్నాయి. జిల్లా RTGS కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా రియల్ టైమ్ గవర్నెన్స్, CCTV డేటా సెంటర్ ఉంటాయి.
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ స్థాయి నెట్వర్క్ సెంటర్ కలెక్టర్ ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాటుకు 2018లోనే టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం పనులను పక్కన పెట్టేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ ఏడాది ఆఖరుకు రాష్ట్ర స్థాయి కేంద్రంతో పాటు 13 జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఎన్సీసీ మ్యాట్రిక్స్ ప్రాజెక్టు అమలు బాధ్యతలు నిర్వహిస్తోంది. థర్డ్ పార్టీ ఆడిట్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీగా కాలేజ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. తెలుగుదేశం ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతామని విశ్వాసం వెలిబుచ్చారు. ప్రభుత్వ వ్యవస్థను ఆటో పైలట్లో పెట్టానన్న ఆయన గత 3 పర్యాయాలు సీఎంగా పనిచేసిన దానికంటే ఈసారి రెట్టింపు వేగంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విభేదాలతో రచ్చకెక్కడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరపడి టికెట్లు ఇచ్చానేమోనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. శుక్రవారం నాడు ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీఎం పర్యటనల సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజు, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుతో పాటు ఇతర నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతోనూ కాసేపు ముచ్చటించారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎంపీ కేశినేని చిన్నిపై సామాజిక మాధ్యమాల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేయడం, దానిపై ఎంపీ మీడియా ఎదుట స్పందించడం వంటి పరిణామాలపై చంద్రబాబు మండిపడ్డారు. ఆ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగించారు. వారిద్దరినీ పిలిచి మాట్లాడాలని, ఇద్దరి నుంచి వివరణ తీసుకుని నివేదించాలని ఆదేశించారు. లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చాక వారితో మాట్లాడతానని సీఎం తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్ల గురించి తెలియని వారికి, రాజకీయ అనుభవం లేని వారికి టికెట్లిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది. తాను కూడా తొందరపడ్డానేమోనని, వారి వ్యవహార శైలిని కొంతకాలం చూశాక టిక్కెట్లివ్వాల్సిందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. పార్టీ లేకపోతే వారెక్కడ ఉంటారో తెలుసుకోవాలని హితవు పలికారు. సొంత ఎజెండాలతో వెళ్లాలనుకున్నవారు స్వతంత్రంగా పోటీ చేస్తే వారి సత్తా ఏంటో తెలిసేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక పక్క తాను రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తుంటే కొందరు నాయకులు ఇలా రచ్చకెక్కి తలనొప్పులు తెస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇకపై ప్రతి వారంలో ఒకరోజు తాను పార్టీ కార్యాలయానికి వస్తానని, స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. పేదలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఉదారంగా సాయం అందిస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు దాన్ని కూడా సద్వినియోగం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు అర్హులైన పేద రోగులకు సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వడం లేదన్న విషయం సీఎం దృష్టికి రాగా వారి వివరాలు ఇవ్వాలని, అలాగే అనర్హులకు లేఖలిచ్చిన వారి వివరాలు అందజేయాలని సీఎం అన్నారు. పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మతపరమైన, సున్నితమైన అంశాలపై ఎవరూ మాట్లాడొద్దని, అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు సీఎం సూచించారు. పార్టీ నాయకులు మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలని, అలాంటి వారి వల్ల పార్టీకి మరక అంటుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ క్యాడర్ను ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారు. మొంతా తుపాన్ను ధీటుగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేసిన కృషిని పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వాస్తవాలతో ధీటుగా జవాబివ్వాలని సీఎం ఆదేశించారు. లండన్ నుంచి తిరిగొచ్చాక పార్టీ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్ని ప్రకటిస్తామని తెలిపారు.
గ్రామ వార్డు సచివాలయాల్ని స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనని నాయకుల వివరాల్ని బ్యాక్ ఆఫీస్ని అడిగి సీఎం తెలుసుకున్నారు. ప్రతి నాయకుడి పనితీరు, వ్యవహార శైలిని నమోదు చేస్తున్నామని, వాటి ఆధారంగానే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం వివరాల నమోదు ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్న సీఎం ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. వారంలో ఒకరోజు తాను, మరో రోజు మంత్రి లోకేష్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటామని మీడియాతో జరిగిన చిట్చాట్లో సీఎం తెలిపారు. మొంతా తుపాను సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై విలేకరులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాలన మరింత సులభతరమైందని సీఎం బదులిచ్చారు. యంత్రాంగం మొత్తాన్ని గాడిన పెట్టామని, ఆటో పైలట్ విధానంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేసేలా చేశామని చంద్రబాబు తెలిపారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న సీఎం తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపిందని మండిపడ్డారు. పరకామణి చోరీ వ్యవహారంలోనూ వైసీపీ నేతలు నిందితుల్ని కాపాడేలా వ్యవహరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తెలుగుదేశంపై విష ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆక్షేపించారు. విపత్కర పరిస్థితుల్లోనూ వికృత మనస్తత్వంతో విషం చిమ్ముతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను 3 దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించి దాంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 393 నెంబర్తో ఉన్న అంబాసిడర్ వాహన శ్రేణిలో రాష్ట్రమంతా పర్యటించేవారు. 390 అంబాసిడర్ అంటేనే సిబిఎన్ బ్రాండ్ కార్ అనేలా అది గుర్తింపు పొందింది. ప్రస్తుతం 4వసారి సీఎంగా ఉన్న చంద్రబాబు భద్రతాపరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్న తన సొంత కారైన నాటి అంబాసిడర్ను మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్న ఈ కారును ఇటీవల మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారును పరిశీలించి ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ ఆ కారుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఎక్స్లో పంచుకున్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలు లేదా దర్యాప్తు అధికారికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులకు ఏకపక్షంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేయడంపై వివాదం రేగడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం న్యాయవాది, కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్లు జారీ అంశంపై దిశానిర్దేశం చేసింది. భారతీయ సాక్ష్య అధినియమంలో సెక్షన్ 132 న్యాయవాది, కక్షిదారు సంబంధాన్ని స్పష్టంగా నిర్వహించిందని, కాబట్టి ఈ కేసులో తాము ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయడం లేదని తెలిపింది. సెక్షన్ 132 కింద నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉందని స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 132 కింద మినహాయింపుల కింద ఏదైనా అంశం వస్తే సమన్లు జారీ చేయొచ్చని తెలిపింది. మినహాయింపుల్లో ఏ నిబంధన కింద జారీ చేస్తున్నారో విచారణ అధికారి స్పష్టం చేయాలని, అదే సమయంలో ఎస్పీ స్థాయి కంటే తక్కువ ర్యాంకులో లేని అధికారి అంగీకారం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ అధికారి కూడా విచారణాధికారి పేర్కొన్న మినహాయింపుపై సంతృప్తిని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలని, అప్పుడే సమన్లు జారీ చేయాలని స్పష్టంగా ధర్మాసనం పేర్కొంది. బీహార్లోని వైశాలి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఎరాజీ గ్రామంలో మొబైల్ ఫోన్ వాడుతోందని ఒక మహిళను ఆమె భర్త గొంతు కోసి చంపాడు. హత్య జరిగినట్టు సమాచారం అందడంతో హుటాహుటిన ఫోరెన్సిక్ బృందాలతో పోలీసులు అక్కడకు చేరుకున్నారని డీఎస్పీ సుబోధ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలిలో మహిళ గొంతు కోసి హత్య చేసినట్టు ఉందని చెప్పారు. బాధితురాలి భర్త అభిషేక్ను, మామను అరెస్టు చేశామన్నారు. మొబైల్ వాడకం విషయంలో కొన్ని రోజులుగా అభిషేక్, అతడి భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. నిందితుడైన భర్తపై అత్యాచారం కేసు సహా పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో సామాజిక మాధ్యమాల్లో ప్రేమించుకొని వివాహం చేసుకున్న రోహిత్ టీనా జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుడు కేవలం 2.5 అడుగులు ఉండటమే అందుకు కారణం. చిన్నప్పటి నుంచి ఓ అరుదైన సమస్య కారణంగా వీల్ చైర్లోనే ఉంటాడు. ఈ సమస్యను పట్టించుకోకుండా టీనా అతడిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇప్పుడు 1.5 కూతురుంది. తాను పుట్టినప్పటి నుంచి అలాగే ఉండేవాడినని రోహిత్ చెబుతున్నాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధితో బాధపడే వారికి వస్తుందని అన్నాడు. కానీ తనకు ఎలాంటి వ్యాధి లేదని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నాడు. చికిత్స చేయించుకున్న విదేశాల నుంచి వచ్చే వైద్యులకు చూపించినా తనకు వచ్చిన సమస్యను నిర్ధారించలేకపోయారని చెప్పాడు. తనకు 35 సంవత్సరాలని, టీనా తనకన్నా 10 ఏళ్లు చిన్నదని రోహిత్ తెలిపాడు. ఉత్తరాఖండ్లోని నైనితాల్కు చెందిన లైఫ్ స్టైల్ బ్లాగర్ మీనా పండుగల సమయంలో తన పిల్లలను తొందరగా నిద్రలేపేందుకు భిన్నమైన ఆలోచనను అమలు చేశారు. ఇటీవల ఓ పండుగ సమయంలో పిల్లలు ఇంకా నిద్ర లేకపోవడంతో ఓ బ్యాండ్ బృందాన్ని ఇంటికి రప్పించారు. వారు నేరుగా పిల్లల గది వద్దకు వెళ్లి డ్రమ్స్తో చప్పుడు చేస్తూ సన్నాయి వాయించారు. ఈ శబ్దం విన్న పిల్లలు దుప్పటి కప్పుకొని కాసేపు నిద్రపోయేందుకు ప్రయత్నించారు. మరింత గట్టిగా డ్రమ్స్ వాయించడంతో చేసేదేమీ లేక నిద్రలేచారు. ఇక ఈ వీడియోను బ్లాగర్ మీనా తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇది చూసిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను సైతం నిద్రలేపేందుకు ఈ ఐడియా అమలు చేస్తామని కామెంట్లు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజస్థాన్లోని అజ్మేర్ పుష్కర్ మేళాలో ఒంటెల డ్యాన్స్ ఆకట్టుకుంది. డ్రమ్ బీట్స్కు అనుగుణంగా ఒంటెలు స్టెప్పులేశాయి. ఒంటెలతో నృత్యం చేయించేందుకు వాటి నిర్వాహకులు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. డోలు చప్పులకు అనుగుణంగా స్టెప్పులేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రదర్శనలో పాల్గొన్న ఒంటెలను సాంప్రదాయ దుస్తులు, నగలతో అందంగా అలంకరించారు. కొన్ని ఒంటెలు మంచంపై నిల్చొని చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు విదేశాల నుంచి సైతం పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారని నిర్వాహకులు తెలిపారు. టాంజానియా అధ్యక్ష ఎన్నికల అనంతరం ఆ దేశంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 700 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హుసాన్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని, జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ గందరగోళ పరిస్థితిలో బుధవారం ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దార్ ఎస్ సలాంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. వరుసగా 3వ రోజు శుక్రవారం కూడా భారీగా నిరసనలు జరిగాయి. రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి సమియాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. సమియా పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. పలు ప్రాంతాల్లో సైన్యం కర్ఫ్యూ విధించింది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 700 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ మంత్రి మోసిన్ నఖ్వీ 1 లేదా 2 రోజుల్లో ఆసియా కప్ ట్రోఫీని భారత్కు అప్పగించే అవకాశం ఉందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. టీమిండియా ఆసియా కప్ నెగ్గిన నెల రోజులు దాటినా ఇంకా ట్రోఫీ, మెడల్స్ను అందించకపోవడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుందని, ఈలోగా నఖ్వీ ట్రోఫీని భారత్కు అప్పగించాలని, లేకపోతే ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్తామని సైకియా హెచ్చరించారు. నెల గడుస్తున్నా ఇప్పటికీ ఆసియా ట్రోఫీని అందించలేదని, ఇది సరికాదని మండిపడ్డారు.
అలాగే ట్రోఫీ విషయమై ఏసీసీకి లేఖ పంపిన విషయాన్ని ఆయన ధృవీకరించారు. అయితే దానికి బదులుగా నఖ్వీ ఏసీసీ కార్యాలయంలోనే ట్రోఫీని తీసుకోవాలని బదులిచ్చినట్లు తెలిపారు. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేదే లేదని సైకియా మరోసారి తేల్చి చెప్పారు. ట్రోఫీ ఇప్పటికీ వారి స్వాధీనంలోనే ఉందని, 1-2 రోజుల్లో తప్పకుండా అది ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి వస్తుందని సైకియా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసియా కప్ నెగ్గిన తర్వాత నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో హోటల్ రూమ్కు తీసుకువెళ్లడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కప్పును టీమిండియాకు అందించకుండా నఖ్వీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.